హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో కొన్ని మనీ సేవింగ్ టిప్స్ అయితే చూపిస్తున్నాను. ప్రతి ఒక్క ఆడవాళ్ళకైతే ఈ టిప్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. ఒకసారి నచ్చితే ట్రై చేయండి. అలాగే ఫ్రెండ్స్, ఇందులోనే ఉడిపి స్పెషల్ చేపల ఫ్రై అలాగే చేపల పులుసు కూడా చూపిస్తున్నాను. నచ్చితే మాత్రం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఫస్ట్ టిప్ వచ్చేసి, నార్మల్గా అయితే ఏమైనా ప్యాకెట్స్లో ఏమైనా యూజ్ చేసిన తర్వాత ఏమైనా పిండిలు కావచ్చు, లేదంటే ఏమైనా పప్పులు కానీ ఏమైనా యూజ్ చేసిన తర్వాత అంత అయితే యూజ్ చేయము. ఎంతో కొంత ఇంకో కొద్దిగా ప్యాకెట్లో అయితే ఉండిపోతుంది కదా. మనం ఏం చేస్తామంటే నార్మల్గా వాటికి క్లిప్స్ అయితే పెట్టేసుకుంటాం కదా. అలా కాకుండా ఈ ట్రిక్ను ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడే షాప్లో నుంచి తీసుకొచ్చామేమో అన్నట్టుగానే ఉంటుందన్నమాట. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసేసుకున్న తర్వాత చాకుని కొంచెం హీట్ చేసుకోవాలి. మరీ ఎక్కువ హీట్ చేసుకోవద్దు, కొంచెం హీట్ అయితే సరిపోతుందన్నమాట. సో ఈ విధంగా కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఆ ప్యాకెట్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత దాని మీద కొద్దిగా ఇలా ఆ చాకుతో హీట్ చేసుకోవాలి. మరి ఎక్కువ హీట్ చేశారనుకోండి, ఇలా పెట్టంగానే కాలిపోతుంది అనుకని చెప్పేసి లైట్గా హీట్ చేసుకోండి. కొంచెం వెచ్చగా అయితే సరిపోతుంది అనమాట. సో ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి, ఎంత పర్ఫెక్ట్గా సీల్ అయిపోయిందో. అంటే షాప్లో నుంచి ఇప్పుడే తెచ్చుకున్నామేమో అన్నట్టుగానే ఉంది. ఏం మాత్రం ఓపెన్ అవ్వట్లేదు. చూడడానికి చాలా నీట్గా అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఉల్టా చేసి మరీ చూపిస్తున్నాను చూడండి, కింద కూడా పడట్లేదు అనమాట. చాలా నీట్గా అనిపిస్తుంది చూడడానికైతే. ఈ ట్రిక్ ఎలా ఉందో ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. అలాగే మిక్సీలో ఒక్కొక్కసారి క్లీన్ చేసుకోవడానికి అయితే చాలా ఇబ్బంది అయిపోతుంది కదా. అలాంటప్పుడు ఏం చేస్తామంటే మనం ఏదైనా టూత్ బ్రష్తో యూజ్ చేస్తూ ఉంటాం కదా క్లీనింగ్ కోసం. అలా టూత్ బ్రష్ ఇలా పెట్టిన తర్వాత లోపలికైతే పోదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఈ ట్రిక్ని ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా పనిచేస్తుంది. అలాగే మిక్సీ జార్లు కానీ లేదా ఫ్రిడ్జ్లో ఏమైనా క్లీన్ చేసుకోవాలన్నా కూడా ఈ ట్రిక్ యూజ్ అవుతుంది అనమాట. స్టవ్ ఆన్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసేసుకుని మీకు ఎంత కావాలో దాన్ని బట్టి కొద్దిగా హీట్ చేసుకోవాలి. అంటే లెంత్ ఎంత కావాలో దాన్ని బట్టి పెట్టుకుని కొంచెం హీట్ చేసుకోవాలి. మరి ఎక్కువ హీట్ చేసుకోవద్దు. సో ఈ విధంగా కొంచెం ఇలా హీట్ అయిన తర్వాత ఇప్పుడు చేత్తో కాకుండా కొంచెం ఎలా స్పూన్ సపోర్ట్తో ఇలా బెండ్ చేసేసుకోండి. ఇది ప్లాస్టిక్ కాబట్టి ఈజీగానే బెండ్ అయిపోతుంది. ఇలా బెండ్ అయిన తర్వాత ఇప్పుడు చూపిస్తున్నాం చూడండి, క్లీన్ చేసుకోవడానికి చాలా నీట్గా అనిపిస్తుంది అనమాట. అంటే అదేంటంటే లోపల వరకు వెళ్ళిపోతుంది అనమాట. నీట్గా అంటే క్లీన్ చేసుకోవడానికి అయితే చాలా పర్ఫెక్ట్గా అనిపిస్తుంది, కంఫర్టబుల్గా అనిపిస్తుంది కూడా. అదేవిధంగా మిక్సీ జార్లు కూడా అంతే, చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. మనం ఎంత స్క్రబ్ వేసి రుద్దినా కూడా క్లీన్ అవ్వదన్నమాట. అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటూ ఉన్నారనుకోండి, మిక్సీ జార్లు కూడా చాలా నీట్గా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి, చీపుర్లో ఒక్కొక్కసారి నానిన తర్వాత అందులో నుంచి ఒక రకమైన బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంటుంది కదా. ఇది ఎక్కువగా వర్షాకాలంలో నాని ఇలాంటి స్మెల్స్ అనేవి వస్తుంటాయి కదా. అలాంటప్పుడు ఇది కడిగే పని అయితే ఉండదన్నమాట. దీనికి ఒక ట్రిక్ అయితే చూపిస్తున్నాను చూడండి. ఒక బౌల్ తీసుకోండి. బౌల్ తీసుకుని అందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకోవాలి, వంటకి యూజ్ చేసే సోడా. ఆ తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు. నెక్స్ట్ ఇందులోనే కొద్దిగా టాల్కమ్ పౌడర్, మన ఫేస్కి ఏదైతే యూజ్ చేస్తామో ఆ పౌడర్ని వేసేసుకోవాలి. కొద్దిగా వేసుకోండి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని అంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని చీపురుని తీసుకోండి. చీపురు తీసుకుని ఈ విధంగా మధ్యలోకి వేసేసుకోవాలన్నమాట. కొద్ది ఇలా వేసుకున్నారనుకోండి, చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది, బ్యాడ్ స్మెల్ అయితే రాదనమాట. పసుపులో యాంటీ బ్యాక్టీరియస్ గుణాలు ఎక్కువ ఉంటాయి కదండి. ఆ పసుపు అనేది చాలా చక్కగా పనిచేస్తుంది అనమాట. ఇలా అప్పుడప్పుడు చేస్తూ ఉన్నారనుకోండి, చీపురుని కడిగే పని అయితే ఉండదన్నమాట. చాలా టైం అనేది చాలా బాగా సేవ్ అవుతుంది ఆడవాళ్ళకైతే. ఈ ట్రిక్ ఎలా అనిపించింది ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. చేపల ఫ్రైకి అలాగే పులుసుకి ఒకే మసాలాతో చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. జస్ట్ ఒక 1/2 అవర్లో అయిపోతుంది, ఎక్కువ టైం కూడా పట్టదనమాట. ఇదేంటంటే మంగళూరు ఉడిపి స్పెషల్ రెసిపీ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే మాత్రం మీరైతే ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాం. నేనైతే ఇక్కడ చేపలు తీసుకున్నాను. ఈ చేపల్ని కన్నడలో అయితే బాంగ్డే అంటారు, ఇంగ్లీష్లో అయితే మ్యాక్రెల్ ఫిష్ అంటారు అనమాట. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయన్నమాట, హెల్త్కి చాలా మంచిది. ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఇక్కడ ఒక 6 చేపలు తీసుకున్నాను. అలాగే ఒక 2 పులుసుకు పెట్టుకోవాలని చెప్పేసి తీసుకున్నాను అనమాట. ఈ 6 చేపల్ని బాగా క్లీన్ చేసేసి మధ్యలో గాడ్స్ పెట్టుకుని పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత దీనికి మసాలాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక 1/2 స్పూన్ మిరియాలు, ఒక 1/4 టీ స్పూన్ మెంతులు, ఒక 2 స్పూన్ల వరకు ధనియాలు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర అంతే కావాల్సింది. వీటన్నిటిని కూడా వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత నెక్స్ట్ ఇందులో
ఈ స్టేజ్లోనే ఇందులోకి ఎండుమిర్చిని యాడ్ చేసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ బ్యాడీ మిరపకాయలు వేసుకుంటున్నాను. మీకు నచ్చితే గుంటూరు మిరపకాయలు కూడా వేసుకోవచ్చు. కాకపోతే బ్యాడీ మిర్చి హెల్త్కి చాలా మంచిదన్నమాట. నేనైతే ఒక 12 వరకు వేసుకుంటున్నాను. ఈ చేపలు వచ్చేసి ఒక ½ కేజీ వరకు ఉంటాయి. పులుసుకి అలాగే ఫ్రై కూడా కావాలి కాబట్టి ఈ మాత్రం వేసుకున్నాను. వేసుకుని ఇవి మాడకుండా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇవి కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఈ మసాలాల దినుసులు అనేటివి అస్సలు మాడకూడదు. మాడితే అనేది టేస్ట్ అనేది అస్సలు బాగుండదు. సో ఈ విధంగా ఫ్రై చేసేసుకుని ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత అదే ప్యాన్లో ఇంకా ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక ½ కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. ఈ కర్రీకి పచ్చి కొబ్బరి వేసుకోండి, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. ఆ తర్వాత ఒక ఉల్లిపాయలని విధంగా స్లైసెస్గా కట్ చేసుకుని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 1 ఇంచు దాకా అల్లం ముక్కలు, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వీటిని కూడా కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదు. సో ఈ విధంగా కొంచెం సాఫ్ట్గా అయ్యి కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుందన్నమాట. కంపల్సరీ పచ్చి కొబ్బరినే వేసుకోండి, టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిని అదే ప్లేట్లోకి తీసేసుకోండి. తీసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకుని నెక్స్ట్ ఇందులోని ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి. ఈ చేపల పులుసుకి ఉప్పు, కారం, పులుపు కరెక్ట్గా ఉంటేనే ఆ కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒక నిమ్మకాయ సైజ్ అంతా వేసేసుకోండి. వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. మీ దగ్గర ఇంకా రాళ్ళు ఉప్పు ఉన్న వేసుకోండి, ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఆ తర్వాత ఒక ½ టీ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసేసుకుని ఇందులోని కొద్దిగా వాటర్ని యాడ్ చేసేసుకుని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఈ విధంగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా గ్రైండ్ చేసేసుకుని ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసేసుకోండి. తీసుకున్న తర్వాత ఇప్పుడు చేప ముక్కలు పట్టించాలి. చేపలకి ఈ విధంగా ఘాట్స్ పెట్టుకుని తీసుకోవడం వల్ల మసాలాలు అనేవి లోపల వరకు ఇంకి చాలా టేస్టీగా వస్తుందన్నమాట. ఆ తర్వాత ఈ మసాలా అనేది లోపల బయట ఈ విధంగా బాగా పట్టించాలి. అలాగే ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా లెఫ్ట్ హ్యాండ్తో ఇలా పట్టుకోవాలన్నమాట. ఇలా పట్టుకొని రైట్ హ్యాండ్తో ఇలా అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే లోపల వరకు కూడా ఈ మసాలా అనేది బాగా ఇంకుతుందన్నమాట. ఘాట్స్ పెట్టుకున్నాం కదా ఆ ప్లేస్లో. సో ఈ విధంగా కొంచెం తిక్కగానే అప్లై చేసుకోవాలి. మరీ పల్చగా అప్లై చేసుకోవద్దు, కొంచెం తిక్కగానే అప్లై చేసుకోండి. ఆ మసాలా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఫ్రై అయిన తర్వాత, అంటే చప్పగా రాకుండా కూడా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా బాగా అప్లై చేసేసుకుని అన్నిటిని కూడా నేనైతే పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు వీటిని మినిమం 1 గంట సేపైనా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఒకవేళ టైం ఉందనుకోండి ఒక 2-3 గంటల సేపైనా మ్యారినేట్ చేసుకోండి. చేప ముక్క అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇంకొక 2 చేపలు ఉన్నాయి కదా, ఆ 2 చేపలని ఈ విధంగా మధ్యలో కట్ చేసేసుకున్నాను. దీన్ని పులుసు పెట్టుకుందామని చెప్పేసి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ పెట్టుకున్న తర్వాత అందులోకి 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. చాలా తక్కువ వేసుకోవాలన్నమాట. అంటే 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నా కూడా సరిపోతుంది, చాలా తక్కువ వేసుకోవచ్చు. ఇక్కడ మంగళూరు ఉడిపి సైడ్ వాళ్ళైతే ఈ ఆయిల్ కూడా వేయరండి. నేను కొంచెం ఫ్లేవర్ బాగుంటుందని చెప్పేసి కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా వేసేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 పచ్చిమిర్చి విధంగా స్లైసెస్గా కట్ చేసుకుని వేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ ఇందులోని ఒక చిన్న సైజు ఉల్లిపాయన విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని ఒక 30 సెకండ్స్ వేయించుకోవాలంతే. ఇక్కడ చూడండి ఆయిల్ని జస్ట్ ఇది ఫ్రై అవ్వడానికి వేసుకున్నాను అంతే. ఇదేంటంటే డైట్ చేసే వాళ్ళకు అలాగే వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకు అయితే ఈ రెసిపీస్ అయితే చాలా బెస్ట్ అనమాట. ఇక్కడైతే హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా బాగుంటాయి మంగళూరు ఉడిపి సైడ్ వాళ్ళందరికీ. సో ఆ తర్వాత నెక్స్ట్ ఇందులోకి తరిగిన టమాటా చిన్న సైజు 1 వేసుకున్నాను. వేసుకుని టమాటాని కొంచెం సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. సో ఈ విధంగా సాఫ్ట్గా మగ్గిపోయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఇంకా కొద్దిగా మసాలా అయితే మిగిలింది కదా, ఫ్రైకి అప్లై చేసేసుకున్న తర్వాత ఇంకా కొద్దిగా మిగిలింది, అది నేనైతే చూపించలేదు, ఇప్పుడు చూపిస్తున్నాను. ఈ మాత్రం మిగిలిందనమాట. ఈ మసాలాని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా వాటర్ని కూడా వేసేసుకోండి. అదే మిక్సీ జార్లోకి మసాలా వేస్ట్ కాకుండా కొద్దిగా వాటర్ని కూడా వేసుకుంటున్నాను. కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే కొంచెం తిక్కగా ఉండాలన్నమాట. పల్చగా ఉంటే ఇది టేస్ట్ అనేది అంత బాగుండదు. అందుకని చెప్పేసి ఈ విధంగా కొంచెం తిక్కగానే ఉండాలి. సో ఈ విధంగా ఉండేలాగా చూసుకోండి, మరీ పల్చగా చేసుకోకూడదు. ఈ కన్సిస్టెన్సీ ఇలా ఉంటేనే అన్నంలో కలుపుకొని తినేటప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆ తర్వాత టేస్ట్ చెక్ చేసుకుని కొద్దిగా ఉప్పు, కారం లేదా పులుపు ఏదైనా అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. మూత పెట్టక ముందు ఈ స్టేజ్లోనే ఉప్పు, కారం, పులుపు లాంటివి అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత వేస్తే టేస్ట్ అనేది అస్సలు బాగుండదు అనమాట. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక 5-6 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఒక 6 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. పులుసు అనేది ఇంకా కొంచెం చిక్కబడి ఉంటుందన్నమాట. కన్సిస్టెన్సీ అనేది ఈ మాత్రం ఉండాలి. ఇప్పుడు ఇందులోకి చేపలను యాడ్ చేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత
ఇప్పుడు దీనికి మూత పెట్టేసి మినిమం ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఫ్లేవర్స్ అనేవి చక్కగా పడతాయి అన్నమాట, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు నేనైతే ఇక్కడ ఒక 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో. చూడడానికైతే ఇలా ఎల్లో కలర్లో ఉంది, కానీ వేడి అన్నంలో తింటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుని ఇదంతా కూడా ఒకసారి కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు దీనికి మూత పెట్టేసి ఒక 2 గంటల తర్వాత తిని చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేనైతే ఒక 2 గంటల తర్వాత ఫ్రైకి చూపిస్తున్నాను చూడండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. ఆ తర్వాత ఇందులోకి జస్ట్ పెద్ద స్పూన్తో 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. చాలా తక్కువ ఆయిల్తోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట చేపల ఫ్రై కానీ పులుసు కానీ. ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలన్నమాట. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చేపలను వేసుకోండి. కొంచెం ఫ్రీగా ఫ్రై అయ్యే విధంగా ఒక 3 లేదా 4 వేసుకోండి. వేసుకున్న తర్వాత దీని మీద పైనుంచి కొద్దిగా కరివేపాకు వేసుకోండి. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. వేసుకున్న తర్వాత మూత పెట్టేసి మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. మసాలా అనేది చాలా చక్కగా పడుతుంది అనమాట. సో ఈ విధంగా ఒకవైపు బాగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోండి. చూసారా, మసాలా అనేది ఎక్కడ కూడా ఆయిల్లో అనేది విడిపోలేదు, చాలా టేస్టీగా వస్తుంది, బాగా అతికినట్టుగా వస్తుంది అనమాట. ఇప్పుడు రెండో వైపు కూడా మూత పెట్టేసి రెండు వైపులా ఒక 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఒక 10 నిమిషాల్లో సరిపోతుంది, ఒక్కొక్క వైపు ఒక 5 మినిట్స్ ఫ్రై అవ్వడానికి. సో ఈ విధంగా రెండు వైపులా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకోవడమే. ఇదే విధంగా మిగతా వాటన్నిటిని కూడా ఫ్రై చేసేసుకోవాలి. చాలా బాగుంటుంది ఈ మసాలా టేస్ట్ అయితే. చూసారా ఎంత బాగుందో, ఎంత మెత్తగా ఉడికిపోయిందో కదా, సూపర్గా ఉంది. చూస్తుంటే నోరు ఊరుతుంది కదా, ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు వేడి అన్నంలోకి ఈ పులుసు వేసుకుని ఆ తర్వాత ఈ చేప ముక్క వేసుకుని తింటూ ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మేమైతే ఉడిపికి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఒకసారి హోటల్లో తిన్నామన్నమాట. అప్పుడు దీన్ని చూసి ఇదేంటా ఇలా ఉంది, తెల్లగా ఉంది, అంటే ఎల్లో కలర్లో ఉంది అని చెప్పేసి అనిపించింది. తర్వాత మాకు కూడా అలవాటు అయిపోయింది అనమాట. తింటూ ఉంటేనే తెలుస్తుంది ఆ టేస్ట్ అనేది, సూపర్గా ఉందన్నమాట. మేమైతే వారానికి ఒక 3 సార్లైనా ఈ రెసిపీని అయితే చేసుకుంటూ ఉంటాము. మైల్డ్ టేస్ట్తో వేడి అన్నంలోకి అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది. నచ్చితే మాత్రం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.